గోవులకి భద్రవాక్కులు అని వేదంలో పేరున్నది. ఈ అంబారావాలు ఎక్కడెక్కడ వినబడుతూ ఉంటాయో అక్కడంతా మంగళం జరుగుతూ ఉంటున్నది. కనుక విశేషించి ప్రయత్నపూర్వకంగా గోవులు కనబడినప్పుడు సేవ చేయడం చాలా మంచిది. ఇంకను గోవుల కోసం పూర్వం పెద్ద పెద్ద చెరువులు తవ్వించేవాళ్ళు, వాటి కోసం గొప్ప భూములను దానం చేసేవాళ్ళు. ఈరోజు మనం అంతంత చేయలేకపోయినా కూడా కనీసం గోశాలలకి సహాయం చేయడం అనేది చాలా విశేషించి నేర్చుకోదగినటువంటి అంశం. గోసేవ పేరుతో కూడా మోసం జరుగుతోంది అని ఒక ఆయన చాలా బాధపడ్డాడు. ఆ మాట నేను అంగీకరిస్తాను. గోసేవతో కూడా కొన్ని మోసం చేసేవాడికి అది ఇదేం లేదండి, ఎక్కడైనా చేస్తాడు. దాన్ని గోవుకి మనం అంటగట్టడం అనేది చాలా తప్పు. 1-2 సార్లు తాను పరిశీలన చేసుకుని ఇది ఇవ్వదగిన ప్రదేశం అని అనుకున్నప్పుడు అలాంటి చోట ఏదైనా సేవ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఇంకొక మాట, మనం మోసపోయినప్పటికీ కూడా భగవంతుడు మనల్ని మోసం చేయడు. అంటే ఫలానా చోట నేను ఇచ్చాను, ఇలా వ్యర్థమైపోయిందని అనుకోని అవసరం లేదు. మన భావం మంచిదే కదా. మన భావం మంచిదైనప్పుడు మనకి రావలసిన పుణ్యం మనకొస్తుంది, వాడు చేసిన పాప ఫలం వాడికి దక్కి తీరుతుంది.